అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద రియాక్ట్ అయిన తీరు కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నది. నేను చెప్తా దీంట్లో ఎందుకు అంటే, బండి సంజయ్ నీతులు నీ కొడుకు దగ్గర పని చేయవా? రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోక్సో కేసు విచారణ తీరుపై రాజకీయంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. చట్టం అమలులో అధికార యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు గలమెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళా భద్రత, నేరాల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు నిందితుడిగా ఉన్న కేసులో జరుగుతున్న పరిణామాలు ప్రస్తావిస్తూ చట్టం అందరికీ సమానంగా వర్తింపచేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. కేంద్ర మంత్రుల పిల్లలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం. ఫోక్సో కేసు నీరుగార్చేందుకు పోలీసుల ప్రయత్నం. తెలంగాణలో మహిళలపై నేరాలు తారాస్థాయికి చేరాయి. సైబర్ నేరాలలో మన రాష్ట్రమే టాప్. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎం మనవాడే. రాహుల్ గాంధీ నిజంగానే ఇది తెలంగాణ రైజింగ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ నిజంగా కేటీఆర్ని ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవచ్చా? నిజంగా మగాడు మనగాడు. ఈయన మీద ఎన్ని ఆరోపణలు చేసిండు. కేటీఆర్ నువ్వు హీరోయిన్లతో తిరిగినవట, కేటీఆర్ నువ్వు డ్రగ్స్ తాగినవట, కేటీఆర్ విచారణకు సిద్ధమా అన్నాడు. కర్మ తనంతటే తానే రిపీట్ అనేది, నేను కర్మను చాలామంది విశ్వసిస్తారు. రిపీట్ అనేది పక్కా ఉంటుంది. సో ఆ కర్మ ఖచ్చితంగా కూడా పనిచేసింది అనుకోవచ్చు బండి సంజయ్ కేసు వ్యవహారంలో. ఎందుకంటే నేను సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ వ్యక్తిని, నేను చెప్తున్నా హిందువును. నాకున్న ఏది భగవద్గీత కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, లేదా వేదాలు కానీ, ఇవన్నింటినీ మీరు ఎక్కడైనా చూడరు. ప్రతి దాంట్లో కూడా ఏది జరిగినా అది మంత్రమైనా, పూజా విధానమైనా, లేదా శాస్త్రీయంగానైనా ఏది చూసినా కూడా బయటకు వస్తుంది. ఎన్ని రకాలుగా కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టిళ్ళు. హైప్ క్రియేట్ చేసుకుని ఎట్లా అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఇప్పుడు డబేల్1 కింద పడ్డ పరిస్థితి బండి సంజయ్ కుమార్ది. తన రాజకీయ సమాధి ఇప్పుడు ఇదే. ఇంకా ఇంకొక కొంతమంది ఏమంటున్నారు అంటే దానికి సంబంధించి కూడా కొద్దిగా చర్చ చేయాలి. అయితే బండి సంజయ్ కుమార్ గారి కేసు విషయంలో జరిగిన విషయం ఒక ప్రధానమైన ఎపిసోడ్ నా చెవిలో పడ్డది. మరి అది నిజమెంత ఏం కథ అనేది కూడా వేచి చూడాలి. బీజేపీకి గతంలో రాష్ట్ర అధ్యక్షుడు అండి ఎవరు? బండి. తర్వాత ఏమైపోయింది? కేంద్రానికి సంబంధించిన సహాయ మంత్రి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్. ఎవరికి? బండికి. మీకు తెలుసో లేదో ఇది ఏందనే యూనియన్కు సంబంధించిన మినిస్టర్గా వాళ్ళనట. మినిస్టర్ ఇది బండి సంజయ్ కుమార్ గారికి వచ్చిన ఆఫర్. ఏంది అంటే బీజేపీ తెలంగాణలో పూర్తి స్థాయిలో నేతల మీద మోడీ ఆగ్రహంగా ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే మోడీ కనీసం తెలంగాణ బీజేపీ నేతలను దేక్తలేడు. ఇది ఎట్లా చెప్పాలనా? నాకు ఎక్కడ క్లారిటీ వచ్చిందంటే కూడా దీని దగ్గర సమాధానం ఉంది. తెలంగాణకు పరేడ్ గ్రౌండ్కు సంబంధించిన ఏదైతే ఎపిసోడ్ జరిగిందో, ఈ పరేడ్ గ్రౌండ్ చూసిరు కదా మీరు. ఈ పరేడ్ గ్రౌండ్లో జరిగిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మీటింగ్ అయినప్పుడు ఆ మీటింగ్ ఒక ప్రధాన ఉద్దేశం ఏంది? ఇక్కడ మీటింగ్కి సంబంధించి సక్సెస్ అయినాక లేదా సక్సెస్ అయ్యాక ముందుకైనా తెలంగాణ బీజేపీ నేతలందరితోని మాట్లాడాలి, మీటింగ్ అరేంజ్ చేయాలి. కానీ చక్కగా ఏం చేసింది తెలుసా? మోడీ చక్కగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతల ఇళ్లలో వేయండు. అదే ఏది జనసేనకు సంబంధించి జేఎస్పీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించడం అంటే తెలంగాణ బీజేపీకి సంబంధించిన నేతలను దేకలే అంటే అర్థమైపోయింది. ఈ తెలంగాణ బీజేపీ నేతలకు ఇంకా వీళ్ళకి సోయి రాదు, వీళ్ళ అధికారంలోకి తీసుకురారు, వీళ్ళ వల్ల కాదు అని. అయితే ఇంకొకటి, ఆ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఎపిసోడ్లలో మీరు ఆసక్తిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఏ స్థాయికి పోవాలో ఆ స్థాయికి చేరాలి అంటే నువ్వు నాతో నడువు, నా దగ్గరికి వచ్చేసే అన్నాడు. అంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు కూడా చక్కగా సోయలేదు, వీళ్ళ వల్ల తెలంగాణలో అధికారంలోకి రాదు, వీళ్ళు ఒకని బట్టలు ఒకరు చెంపుకునేటానికే సరిపోతుంది. కాబట్టి వీళ్ళని నమ్ముకునే బదులు రేవంత్ రెడ్డిని నమ్ముకున్న ఇంతంత నయం ఉంటుంది, తెలంగాణలో అధికారంలోకి రావచ్చని మోడీ తెలంగాణ బీజేపీ నేతలను కించపరచండి. ఇది వాస్తవం, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. అయితే బండి సంజయ్ కుమార్ విషయంలో ఏం జరిగింది అంటే, దాదాపుగా బండి సంజయ్ కుమార్కు సంబంధించి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఈ బండి సంజయ్ కుమార్కు సంబంధించిన మంత్రి పదవి ఏదైతే ఉందో, కేబినెట్కు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ, మీ అందరికీ తెలుసు కేంద్రానికి సంబంధించి
ఈ ఆ, మన కేబినెట్ విస్తరణ ఏది కేంద్రానికి సంబంధించిన కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ప్రస్తుతానికి సంబంధించిన మంత్రులు విస్తరణ జరిగితే ఎంత మంత్రులు వస్తారు అనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఏంది అంటే కేంద్రంలో 72 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ప్రధానితో పాటు 70 మంది కేంద్ర మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్ర మంత్రులు, 36 మంది రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నారు. అయితే దీంట్లో ఏంది అంటే ఇక్కడ 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2003 ప్రకారం 15% నిబంధనలకు లోక్సభలో మించి ఉండకూడదు అనేది వాదన. అయితే 72 కాబట్టి 81 చేరుకోవడానికి ఇంకా 9 స్థానాలున్నాయి. ఈ 9 స్థానాలలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో కొత్త మంత్రులు నియమించాలి. అయితే దాంట్లో భాగంగా జరిగిన ఎపిసోడ్ ఏంటంటే కేంద్ర సహాయ మంత్రిని తొలగించాలి. ఇది తొలగింపు జరగాలి. బండి సంజయ్కి ఆల్రెడీ ఆ సమాచారం వచ్చిన తర్వాత ఈయన యూనియన్ మినిస్టర్ కావాలన్నట. అంటే మనకు అందిన చెవుల పడ్డ వార్త ఇది. నిజమేంతో కాదేందో అది వాళ్ళే చెప్పాలి. అయితే యూనియన్ మినిస్టర్ ఇప్పుడు వస్తే ఏమైపోతుంది, అనతి కాలంలోనే బీజేపీ జెండా పట్టుకొని బీజేపీ కోసం తనలాడి పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఇట్లా చూస్తే వెనుకనో ఎక్కడనో ఉన్నారు. ఓ అయ్యా ఉన్నారా అయితే, ఓ అన్నా నువ్వు ఏడున్నావు, తెలంగాణలో ఉన్నావా, అయ్యో నేను ఇక్కడ ఉన్నా కాదన్నా కేదార్నాథ్ అవతల, నేను ఆ నుండి వీడికి ఏడకత్తా అనుకున్నారో ఏమో. అయితే దాంట్లో భాగంగా విచిత్రంగా కూడా ఈ బండి సంజయ్ కుమార్కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో, బండి సాయి భగీరథకు సంబంధించిన కేసు ఆల్రెడీ క్లోజింగ్కి వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత వల్ల మళ్ళొక్కసారి ఇది బయటకు వచ్చింది అనేది సోషల్ మీడియాలో ఎక్కడో చదివిన. ఇది వాస్తవమా కాదా నాకు తెలియదు, కానీ ఇది నాకు చెప్పాల్సిన అనిపించింది చెప్పిన. సో దాంట్లో భాగంగా నా కేసు తీసేసి ఇప్పుడు కేంద్ర హోంసహాయ పోయింది, యూనియన్ మినిస్టర్ పోయింది, ఆఖరికి బండి సంజయ్ కుమార్కు సంబంధించి రాజకీయం ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇక ఆల్రెడీ నేషనల్ మీడియా ఎట్లా చేసిందో చూసిలుగా కంపు రొచ్చు చేసింది. ఇక తెలంగాణ డిజిటల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగానే ఇదంతా ఒక కుట్రకోణంగా జరిగిందనేది వాళ్ళ వర్గం ఆవేదన. సో మొత్తానికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఇక తెలంగాణలో